Hello viewers, welcome back to AndroCare Connect program. లాస్ట్ వీక్ కుదరలేదు, చాలా క్వెషన్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్‌ది, ఈ వీక్‌ది కలిపి ఇప్పుడు చేస్తాను. సార్, ఐ మైసెల్ఫ్ బాలా, మై పెనిస్ ఈజ్ ఆటోమేటికల్లీ స్కిన్ టైట్, సమ్‌టైమ్స్ బెండ్. ప్రీవియస్‌లీ ఐ యామ్ యూజ్డ్ యాంటీబయాటిక్స్, నో రిజల్ట్స్. స్టిల్ ఐ యామ్ ఫేసింగ్ ఇష్యూ లాస్ట్ 5 years. కెన్ యూ ప్లీజ్ మీ? ఇవి ఇట్లాంటి ఇష్యూస్, దీస్ ఆర్ లాంగ్ టర్మ్ ఇష్యూస్. యూ హ్యావ్ టు కన్సల్ట్ ఫిజికల్లీ or else go to local doctor. If you are having some problem since 5 years, you can't just ask a question in this one. You first thing is we have to evaluate. Since 5 years you are having a problem, so you have to evaluate what is the reason and you have to treat it. Varicocele exercise food చెప్పండి. There is no special exercise for varicocele. ఇంకా యాక్చువల్గా ఏంటంటే varicocele ఉన్న వాళ్ళు అండర్‌వేర్ లేకుండా ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది వారికోసిల్ ప్రాబ్లమ్. తర్వాత ఫుడ్‌కి స్పెసిఫిక్‌గా ఏముంటవు, వారికోసిల్ కోసం ఫుడ్ అంటూ ఉండదు. సార్, మై ఏజ్ ఈజ్ 24, అన్‌మ్యారీడ్. నాకు 2 వైపులా గ్రేడ్ 3, 2 వారికోసిల్ ఉంది. అన్‌కంఫర్టబుల్, లో పెయిన్. ఏ సర్జరీ చేసుకోవాలి? మెయిన్ థింగ్ ఈజ్ మైక్రో సర్జికల్ వారికోసిలైజేషన్. తర్వాత రాహుల్ సార్, గుడ్ మార్నింగ్. బినైన్. Sir, I am 60 years old. Can I use Tadalafil? Recently cataract operation done. I am having problem in quick discharge. I am using 2.5 mg. Is definitely safe. 2.5 mg కి ఏం ప్రాబ్లం లేదు. యూ కెన్ యూజ్ ఇట్. నాకు ఒక్కసారి నిద్రలో స్ఖలనం అయిపోయింది. అప్పటి నుంచి అంగం గట్టిపడట్లేదు. ఏం చేయాలి? అలా ఒక్కసారి నిద్రలో స్ఖలనం అయిపోతే అప్పటి నుంచి గట్టిపడకపోవడం అంటూ ఉండదండి. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మెల్లమెల్లగా అది అవుతూ ఉంటుంది. ఒకసారి టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, ఫినైల్ డాప్లర్ టెస్ట్ చేయించుకుంటే మనకు ప్రాబ్లం ఎక్కడుందని తెలుస్తుంది. వారికోసీల్ గ్రేడ్ పెరగకుండా ఏం చేయాలి? ఓన్లీ థింగ్, ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అండర్‌వేర్ వేసుకొనే చేయాలి. సపోర్టర్ కానీ అండర్‌వేర్ కానీ ఉండాలి. ఎందుకంటే వారికోసీల్ ఎప్పుడు పెరుగుతుంది అంటే, వారికోసీల్ ఉండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అండర్‌వేర్ వేసుకోకుండా ఎక్సర్సైజ్ చేస్తేనే గ్రేడ్ పెరుగుతుంది. అదర్వైజ్ మిగతాది మనం పెరగకుండా ఆపలేం. సార్, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వాడొచ్చా? ట్రై చేయొచ్చండి. ఇప్పుడు అది టెడ్లాఫిల్ వాడి ట్రై చేసి, ఒకవేళ మీకు ఇది ఎక్కువ ఉంటే, అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువైతే టెడ్లాఫిల్ ఆపేసేయాలి. సార్, ప్లీజ్ సార్, ప్రీకమ్ పైన ఒక వీడియో చేయండి. చేస్తాను. ప్రీకమ్, అవును చేస్తానులేండి. ఎందుకంటే ప్రీకమ్ అనేది జనరల్లీ అందరికీ కొంచెం వస్తుంది. 1 or 2 డ్రాప్స్ అనేది సెక్షువల్ అరౌజల్ ఉన్నప్పుడు 1 or 2 డ్రాప్స్ వస్తుంది. కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వేరు, ప్రీకమ్ వేరు. జనరల్‌గా ప్రీకమ్ వస్తేది ఏంటంటే అది లూబ్రికేషన్ కోసం కూడా యూజ్ అవుతుంది. సార్, సిల్డెనాఫిల్ టాబ్లెట్ వేసుకుంటే ఎంతసేపు సెక్స్ చేయొచ్చు అంటే, అది ఒక్కొక్కరికి ఒకలాగా పనిచేస్తుంది. కొంతమందికి 25 mg అంటే బ్లడ్ వెసల్ డ్యామేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు 100 mg వేసుకున్నా పని చేయకపోవచ్చు. తక్కువ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు 25 mg వేసినా ఎక్కువ పని చేయొచ్చు. సో వీనస్ లీక్, ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్, అది ఆల్రెడీ నేను ఆర్టీరియల్ స్టిఫ్నెస్ మీద ఒక వీడియో చేశాను. ఈ మధ్య ఒకసారి చూడండి. వీనస్ లీక్ మీద కూడా చేశాను. 2 సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఏంటంటే వీనస్ లీక్ ఉన్నప్పుడు ఎయిదర్ షాక్ వేవ్ థెరపీ కానీ లేదా సర్జరీ కన్నా వెళ్ళాలి. ఆర్టీరియల్ స్టిఫ్నెస్‌ని మందులతో ట్రై చేయొచ్చు. బట్ వీనస్ లీక్ మందులతో క్యూర్ అవుతుందంటే డౌటే. హాయ్ డాక్టర్, బెండింగ్ పెనిస్ కి షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుందా? అంటే బెండింగ్ పెనిస్‌కి ఒకవేళ పెరోనీస్ డిసీజ్ వల్ల బెండింగ్ ఉంటే షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి పెనిస్ బెండ్ ఉందనుకోండి, దాన్ని మనం స్ట్రైట్ చేయలేము. ఓన్లీ పెరోనీస్ డిసీజ్‌కే షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుంది. సార్, టాబ్లెట్స్ వాడితే సెక్స్ కంపల్సరీనా? సెక్స్ చేయకున్నా కూడా వాడచ్చా? అవసరం లేదు. అంటే ఇంప్రూవ్‌మెంట్, టెడ్లాఫిల్ అనేది రోజు వాడేది ఏంటంటే ఇంప్రూవ్‌మెంట్‌కి ఇస్తాం. ఆ రోజు కలిసినా కలవకపోయినా టెడ్లాఫిల్ తీసుకోవచ్చు.